హే గైస్, ఆప్షన్ సెల్లింగ్ నుండి రెగ్యులర్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అని చాలామంది నమ్ముతారు. అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీరు చూడడానికి వచ్చారంటేనే ఆప్షన్ సెల్లింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి చూస్తున్నారు అనుకుంటున్నాను. సో ఆప్షన్ సెల్లింగ్లో సక్సెస్ కావాలి అంటే నాలెడ్జ్తో పాటు మీకు రెండు ఎమోషన్స్ మీద కరెక్ట్ కంట్రోల్ అనేది ఉండాలి. అంటే కంట్రోల్ ఇన్ ద సెన్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. సో ఆ రెండు ఏంటంటే, ఇప్పుడు ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత ప్రాఫిట్ చూస్తారు. ప్రాఫిట్ ఎంత పర్సంటేజ్ అనేది ఫిక్స్ చేసుకుని ఉంటే ఓకే, ఫిక్స్ చేసుకోకపోతే కనుక ఎంత ప్రాఫిట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి, ఎట్ ద సేమ్ టైం ఎంత లాస్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి అనేది ఈ రెండు పాయింట్లు మీరు ఆప్షన్ పొజిషన్ తీసుకునే ముందే డెసిషన్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో తీసుకున్న తర్వాత మార్కెట్ ట్రెండ్స్ని బట్టి, మార్కెట్ మూమెంట్స్ని బట్టి చేసుకునే పద్ధతి వేరు. అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం ద్వారా కొంతమంది కంట్రోల్ చేస్తారు. బట్ అడ్జస్ట్మెంట్లు చేయాలంటే అగైన్ మార్జిన్ మనీ, అంటే ఎక్కువ మనీ అనేది ఉండాల్సి వస్తుంది అనమాట. సో మనీ లేకుండా ఈ పొజిషన్స్ని అడ్జస్ట్మెంట్ చేయడం అనేది ఒక టైం తర్వాత చాలా డిఫికల్ట్ అయిపోతుంది అనమాట. అది స్ట్రాడ్లు కానివ్వండి, లేదా స్ట్రాంగ్లు కానివ్వండి, లేదా వేరే ఆప్షన్ స్ట్రాటజీ, ఏ స్ట్రాటజీ అయినా సరే మీ దగ్గర ఇనఫ్ లిక్విడ్ మనీ లేకుండా ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయడం చాలా కష్టం. సో నేను చెప్తున్న రెండు ఎమోషన్స్ ఏంటంటే, ఒకటి భయము, రెండు ఆశ. సో భయం అనేది ఎప్పుడు వస్తుంది? లాస్ చూస్తున్నప్పుడు భయం వస్తుంది, ప్రాఫిట్ చూస్తున్నప్పుడు ఆశ వస్తుంది. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు భయానికి గురవుతూ ఉంటారు. అంటే ఎగ్జాంపుల్, మీరు ఒక పొజిషన్ తీసుకొని ఒక 10,000 రూపీస్ ప్రాఫిట్ కావాలి, ఒక 5,000 రూపీస్ లాస్ వస్తే ఎగ్జిట్ అవుతాను అని అనుకొని ఉంటారు. సో 10,000 రూపీస్ రాకముందనే 2,000 రూపీస్ ప్రాఫిట్ చూసినప్పుడు, లేదా 3,000 రూపీస్ ప్రాఫిట్ చూసినప్పుడు 10,000 రూపీస్ అని పెట్టుకుంటారు. బట్ 10,000 రూపీస్ వరకు వెయిట్ చేయరు. ఎందుకంటే వెయిట్ చేస్తే 2,000 రూపీస్ 3,000 రూపీస్ పోతుందేమో అన్న భయాందోళనకి గురి అవుతారు అనమాట. సో అల్టిమేట్గా ఎగ్జిట్ అయిపోతారు. సో 2,000 3,000 రూపీస్ అంటే 10,000 రూపీస్ రావాల్సిన దగ్గర 2,000 రూపీస్ 3,000 రూపీస్తో బయటకు వచ్చేస్తారు. సో ఇది బికాజ్ ఆఫ్ భయం అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఆశ. 10,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, వాళ్ళు ఫిక్స్ చేసుకున్న 10,000 రూపీసే ఇంకా ఎక్కువ మనీ వస్తుంది, 10,000 రూపీస్ నుండి 11,000కి వెళ్తుంది, 20,000 రూపీస్కి వెళ్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆశ అనేది వస్తుంది. సో ఫస్ట్ తీసుకునే ముందే, అంటే పొజిషన్ తీసుకునే ముందే మీరు ఒక కండిషన్, ఒక రూల్ సెట్ చేసి పెట్టుకుని ఉన్నప్పుడు ఆ రూల్ని మీరే ఫాలో చేయకపోతే స్టాక్ మార్కెట్ ఎందుకు ఫాలో చేస్తుంది? లక్షల మంది ట్రేడర్స్ అక్కడ ప్రతి క్షణము బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేస్తున్నారు. ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో, ఎవరి మూడు ఎలా ఉంటుందో, ఏ న్యూస్ ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికి తెలియదు. సో తెలియనప్పుడు అటువంటి అన్సర్టైన్ మార్కెట్లో, అన్సర్టైన్ ఫీల్డ్లో మీరు పెట్టుకున్న రూల్స్ని ఫాలో చేయకపోతే ప్రాబ్లం వచ్చేది మీకే. సో ఈ భయంని అండ్ ఆశని కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా పెట్టుకొని, కరెక్ట్గా మీరు రోబోలోగా అక్కడ పెట్టుకొని పనిచేస్తే ఆప్షన్ సెల్లింగ్ నుండి కన్సిస్టెంట్ ఇన్కమ్ రావడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. సో ఆప్షన్ సెల్లింగ్ నుండి కన్సిస్టెంట్ ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకో విషయాన్ని కూడా మర్చిపోతారు. ఒకవేళ క్యాపిటల్ ఫర్ సపోజ్ 25 lakhs ఉంటే 25 lakhs వర్త్ ఆప్షన్స్ని సెల్ చేసి కూర్చొని ఉంటారనమాట. సో అడ్జస్ట్మెంట్ చేయడానికి మనీ ఉండదు, లాస్ చూడాల్సి వస్తే లాస్ కూడా పెద్దగా కనిపిస్తుంది. అప్పుడు పెద్దగా కనిపించినప్పుడు ఆటోమేటిక్గా ఎటువంటి హ్యూమన్ బీయింగ్ అయినా సరే భయానికి వెళ్ళిపోతాడు. సో భయం వచ్చేస్తుంది. సో నిద్ర పట్టదు రాత్రంతా. సో కంపల్సరీగా దాన్నే మైండ్లో థింక్ చేస్తూ ఉంటారు. సో భయాన్ని తగ్గించుకోవాలి, భయం ఉండకూడదు అంటే ఆ పొజిషన్ సైజింగ్ అనేది చాలా చాలా స్మాల్గా ఉండాలి. సో మీ దగ్గర క్యాపిటల్ ఫర్ సపోజ్ 25 lakhs ఉంది అంటే కనుక ఒక 25% నుండి ఒక 30% వరకు ఇనీషియల్గా మీరు స్టార్ట్ చేయాలి. అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం క్యాపిటల్ అనేది అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. అవసరమైతే మిగతా మనీని భారత బాండ్లోనో, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలోనో, లేకపోతే మంచి మంచి స్టాక్స్లోనో కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోవడం చాలా మంచిది. సో మొత్తం 25 lakhs నుండి ప్రాఫిట్ సంపాదించడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించారంటే ఈ రెండు విషయాల్లో భయం కానీ లేదా ఆశకు కానీ గురయ్యి ఓవరాల్గా లాస్ని చూసే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. సో మరి ఈ భయాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఆశని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటే కనుక ఇట్ క్యాన్ బి డన్ విత్ ఇంటర్నల్ టెక్నిక్స్ అనమాట. అంటే ప్రతి ఒక్క విషయం కూడా మీలోనే ఉత్పన్నమవుతుంది, లోపలే ఉంటుంది అనమాట. భయం వచ్చినా లోపలే ఉంటుంది,
ఆశ వచ్చినా లోపలే ఉంటుంది, బయట నుండి రావు అవి. బయట చూడడం వల్ల లోపల జరిగే వ్యత్యాసం వల్ల, అంటే లోపల జరిగే చేంజ్ వలన మీకు వచ్చే ఒక రకమైనటువంటి ఎమోషన్ అనమాట. సో భయం కానీ లేదా ఆశ కానీ, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే ఎక్స్టర్నల్ ఎక్కడో ఏదో చేయడం వల్ల బ్యాలెన్స్ అవ్వదు, ఇంటర్నల్గానే బ్యాలెన్స్ చేయాలి. ఇంటర్నల్గానే బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటర్నల్గా బాడీలో ఏం జరుగుతుందన్న విషయము ప్రతి క్షణము, ప్రతి మూమెంట్ మీ మైండ్లో, బాడీలో, మీ ఎమోషన్స్లో ఏం జరుగుతుందన్న విషయం మీకు క్లారిటీగా మీకు తెలియాలి. సో మీ బాడీ మీద, మీ మైండ్ మీద, మీ ఎమోషన్స్ మీద ఎప్పుడైతే కంట్రోల్ సంపాదించగలుగుతారో ఈ భయము, ఆశ మీద కూడా కంట్రోల్ అనేది వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ రెండింటి మీద మీకు కంట్రోల్ వస్తుందో, ఎప్పుడైతే ఈ భయం అండ్ ఆశ మీద బ్యాలెన్స్డ్గా మీరు ఉంటారో, మీకు స్టాక్ మార్కెట్లో ఆప్షన్ సెల్లింగ్లో తిరుగు ఉండదు. అంత అద్భుతంగా మీరు ట్రేడింగ్ చేస్తారు. సంవత్సరం తిరగకుండానే మీరు చాలా మంచి పొజిషన్కి వెళ్ళిపోయి ఉంటారు. మీ క్యాపిటల్ కూడా గ్రో అయి ఉంటుంది. అప్పుడు కూడా మీరు ఇదే స్టేట్ ఆఫ్ మైండ్తో, ఇదే బ్యాలెన్స్డ్ ఎమోషన్స్తో కానీ వర్క్ చేస్తే కనుక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది మీరు ఆప్షన్ సెల్లింగ్లో చూసే స్కోప్ ఉంది. సో ఇవి చిన్న విషయాలు అనుకొని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇవి చిన్న విషయాలు కానే కాదు, చాలా పెద్ద విషయాలు. సో వినడానికి సింపుల్గా ఉండొచ్చు, బట్ కంట్రోల్ చేయడం అనేది నాట్ వెరీ ఈజీ టాస్క్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ టాస్క్ అనమాట. సో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఈ రెండింటి మీద కంట్రోల్ చేసి ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయగలిగితే ఎన్నో సక్సెస్ని, ఎన్నో అద్భుతాలని సృష్టించవచ్చు. నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, సేమ్ థింగ్ కెన్ బి అప్లైడ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఆర్ బిజినెస్ లైఫ్ ఆర్ జాబ్ లైఫ్, వేర్ ఎవర్ యూ వాంట్. వర్కౌట్ చేస్తారనుకుంటున్నాను ఇంటర్నల్గా, ఇంటర్నల్ బ్యాలెన్సింగ్ మీద వర్కౌట్ చేస్తారనుకుంటున్నాను. ఫిజికల్ వర్కౌట్ కాదు, ఇంటర్నల్గా వర్కౌట్ చేయాలి. వర్క్ చేయండి, అబ్జర్వ్ చేయండి, ఇంప్రూవ్ చేసుకోండి మీ క్వాలిటీ ఆఫ్ భయాన్ని కానీ ఆశను కానీ. సో క్వాలిటీ ఆఫ్ భయాన్ని కానీ ఆశని కానీ అంటే రెండు ఉండాలి. ఉంటుండగానే క్వాలిటీగా ఉండాలి, ప్రాపర్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతుంది, కంప్లీట్గా ఉండదు, భయం ఉండదు, ఆశ ఉండదు అని చెప్పట్లేదు, ఉంటుంది, బట్ క్వాలిటీగా ఉంటుంది. సో ఆ క్వాలిటీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏ విధంగా మీరు చేస్తారో మీ ఇష్టం. మెడిటేషన్ చేస్తారా, యోగా చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, టెక్నిక్స్ని యూజ్ చేస్తారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అల్టిమేట్గా రిజల్ట్ రావాల్సింది ఏంటంటే ఈ రెండింటి మీద, రెండు ఎమోషన్స్ మీద బ్యాలెన్స్ తెచ్చుకోవడం అనేది అల్టిమేట్ గోల్. సో ఐ హోప్ యూ విల్ బికమ్ emotionally balanced on these two emotions. So that's all guys, thank you so much. I hope you got some information from this video. If yes, give me a thumbs up and share this video among your circles, and subscribe to this channel to watch more and more videos on mind related videos for stock market traders, of course, who wants to grow in their life, who wants to become rich in their life, who wants to become calm and peaceful in their life, who wants to manage the things properly by managing themselves. Please subscribe to this channel and be in touch. Thank you so much. Bye bye. See you.